మనస్సుకి ప్రాణానికి ఉన్న సంబంధం గురించి చెప్పారు. మనస్సుకి శ్వాసకు ఉన్న సంబంధము చెప్పారు. శ్వాసకి ప్రాణానికి ఉన్న సంబంధము చెప్పారు. అసలుకి ఈ ప్రాణానికి ఆత్మకి శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి? చక్కటి ప్రశ్న. శ్వాసకి ప్రాణానికి చెప్పాం. శ్వాసకి మనస్సుకి. శ్వాసగతి మనస్సు ఆందోళన ఉంటే శ్వాసగతి ఎక్కువ ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శ్వాసగతి తగ్గుతుంది. అప్పుడు మీరు ఆత్మ దగ్గరికి వెళ్తున్నారు. అట్నే మీ ప్రయాణం ఎక్కడంటే శ్వాసగతిలో మనం ఉన్నాం. శ్వాసగతి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అంతర్ముఖంలో. మైండ్ ఎక్కడుంది? లోపల ఉంది. ఈ మైండ్ బయటకు వచ్చింది. లోపలికి వెళ్ళాలంటే మీరు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ఈ మనస్సు ఏమైందప్పుడు ప్రశాంత స్థితి అనిపించిందంటే ఎక్కడికి వెళ్తున్నది? ఆత్మవైపు. ఆత్మవైపు ప్రయాణం స్టార్ట్ అయింది. దానికి ఆత్మవైపు ప్రయాణం చేయాలంటే బాహ్యంగా కూడా మీరు కొన్ని ప్రాక్టికల్ చేయాలి. అలాగే ప్రాణాయామం వల్ల కూడా అంతర్ముఖం అవుతారు. అలాగే బాహ్య పరిస్థితుల్లో మీరు రియాక్ట్ అవ్వకూడదు. ఐషడ్వర్గం ఉండకూడదు. అవే యమనియమాలు. యమ ఆసన ప్రాణాయామం ఉంది కదా, ఇవన్నీ కూడా ప్రత్యాహార ధారణ సమాధానం అష్టాంగ అన్నీ పనిచేస్తాయి. విద్య అంటే ఇది ఏంటంటే మొత్తం అన్నిటినీ కలిపి ఒకదానికి ఒక సంచిలో పెట్టవచ్చు. అది అదే ముక్కలుగా లేదు విద్య. ఈ జగత్తంతా ముక్కలుగా లేదు. ఒకటే మీరు నేను, ఈ కనిపించేది ఈ పంచభూతాలు అన్నీ ఒకటే. ఒకే శక్తి విభిన్న రూపాల్లో మనకు కనబడుతున్నది. ఎందుకు కనబడుతున్నది? మన బుద్ధి లాగా ఉంది. అదే జ్ఞానులకో ఏకత్వం కనబడుతున్నది. చూసారా? అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. నేను అంతటి వాడిని అవుతానా అని ప్రతి ఒక్కడు అంటున్నాడు. చాలామంది ప్రపంచంలో ఉంది. గ్యారంటీగా అవుతావు. నీ సొంత ఇల్లది. అడ్రస్ తప్పే రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వు దుఃఖంలో పడిపోయావు. నీ సొంతటికి ప్రయాణం చెయ్యి. దానికి ఉన్నాయి మార్గాలు. రాత్రి మనం పడుకుండిపోయాము, లేవలేదు. ఏం చేస్తున్నారు? గట్టిగా కొడితే లేస్తున్నామా లేదా? ఇప్పుడు మనం నిద్రలో ఉన్నాం. ఇప్పుడు తెలివిగా లేము మనం. ఈ నిద్రలో ఉన్నాం. ఈ నిద్రలోనే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మీకు మెలుకు రావాలి. మెలుకు రావాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని తట్టి కొట్టి లేపాల. అందుకని మాటలతో దేవుని సామ్రాజ్యం పొందలేము. దానికి విద్య నేర్చుకోవడానికి గురువు. భౌతిక విద్యకే గురువు అవసరమే. మరి బ్రహ్మ విద్యకో నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఏదంటే అది ఆప్తకాముడు అవుతాడండి. ఆప్తకామస్య కాల్చుకోరు. ఆ గురువుగారు చెప్పారు. వాడికి ఏది లోటు ఉండదు. సౌండ్ హెల్త్, సౌండ్ మైండ్. వాడు కోరినవన్నీ వాడి దగ్గరికి వస్తాయి. ఆ నిర్మల మనస్సుకి. దానికి విద్య. కోరినవన్నీ కాదు, కావాల్సినవన్నీ వస్తాయి. ఇంకా చెప్పాలంటే అంటే కోరికే ఉండదు కదా. అయితే అక్కడ ఏంటంటే కోరిక ఉండదంటే, కోరిక ఉన్న స్థితికి వెళ్ళడానికి ముందు కోరికలు ఎప్పుడు ఎవరికి కోరిక ఉండదు? రవిశాస్త్రి గారికి ఇదంతా ఉంది, మరి కోరిక లేదు. అవకముందు కోరిక ఉంది కదా. అవకముందు ఇది కావాలనే కోరిక ఉండబట్టి ఇది అయింది. అంటే కోరికలు మరి అక్కర్లేదు. ఎప్పుడు అక్కర్లేదు అంటారు? మీరు అన్నవాళ్ళు తీర్పాడు. మీకు ₹1,00,00,000 కావాలి, ఎవడో వచ్చి ఇచ్చేసాడు. ఇంతకంటే పెద్ద బిల్డింగ్ కావాలి, వచ్చేసింది. అప్పుడు ఏమనుకుంటారు? ఏదంటే అది అయిపోతున్నది మీకు. వాడు ఆప్తకముడు. కోరికలు తీయడం కాదు, వాడు అనుకున్నంత అయిపోతుంది. అంటే భగవత్ స్వరూపుడు అయిపోతాడండి. కోరిక కోసం యుద్ధం లేకుండా ఏమీ లేదు. వాడు అనుకుంటే అయిపోతుందా? ఇప్పుడు మీరు ఒక మాట అనుకున్నారు అనుకోండి, విశ్వంలో తయారైపోతుంది. ఎవడో వస్తాడు మీ దగ్గరికి. భగవంతుడు అంటే దైవం మానుష రూపేణ ఎవరి రూపంలో వస్తాడు. ఇగో రవిశాస్త్రి గారు మీకు పని చేసామంటాడు. అక్కడ రవిశాస్త్రి గారికి ఎలా ఉండాలి? ఆహా, ఇక నేను ఎందుకు కోరుకోవడం, అతనే నా సంగతి చూసుకుంటాడని. మరి కోరడు ఒక స్టేట్లో. మరి ఎందుకు కోరాలి? మీకు కావాల్సిన ఆయన చూసుకుంటాడు కదా. ఇప్పుడు అమ్మా నాన్న చిన్నప్పుడు ఏం చేశారు మనకి? ఏమండి, మనం ఎలా ఉన్నాం? ఆడుతూ పాడుతూ రెక్కలు పట్టుకున్నామా? ఎందుకున్నాం? మనం ఏదైనా కోరిక ఉందా చిన్నప్పుడు? ఏంటి ధైర్యం మనకి? అమ్మ. ఇప్పుడు మనకి ఎవరి మీద ధైర్యం ఉండాలి? భగవంతుడి మీద. వెరీ గుడ్.